ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు అల్లు అర్జున్ గారి అప్కమింగ్ మూవీకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది భాయ్. ఈ మూవీలో హీరోయిన్గా దీపికా పడుకోర్ని అయితే ఫిక్స్ చేశారు. దీన్ని అనౌన్స్ చేస్తూ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది భాయ్. వీడియో అయితే ఎదిరిపోయిందని చెప్పొచ్చు. నాకైతే గూస్బంప్ తెప్పించింది వీడియో. లిటరలీ అట్లీ గారు అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రాబోతున్నారని మనకు అర్థం కాకుండానే అర్థమవుతుంది. నేనైతే ఈగర్లు వెయిట్ చేస్తున్నా. ఇందులో ఇంకో మిగతా 4 హీరోయిన్స్ అయితే స్కోప్ ఉన్నట్టు మనకు వార్తలు అయితే వస్తున్నాయి. ఒకరైతే ఫిక్స్ అయ్యారు. ఇంకా 3 హీరోయిన్ ఎవరు తీసుకుంటారు అనేది మనకి ఇంకా వార్తలు రావాల్సి ఉంది. బై ద వే ఈ మంత్ ఎండింగ్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ కానుంది భయ్. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నా కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లు వెయిట్ చేస్తున్నా. అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో. ఇందులో అల్లు అర్జున్ గారు కూడా ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు భయ్. ఇందులో ఒకటి యానిమేషన్ రోల్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఈ మూవీకి సంబంధించి డే బై డే హైప్ అయితే పెరుగుతుందన్న విషయం మాత్రం వాస్తవం భయ్. ఎందుకంటే మన అట్లీ గారు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈ మూవీకి సంబంధించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అదే ఇంటర్నేషనల్ రేంజ్లో ఉండబోతుందని ఆయన హైప్ పెంచుతూనే ఉన్నాడు. ఇంకా పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే కాలర్ గెలుచుకునే మూవీ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ అయితే ఈ మూవీ రూపొందుతోంది. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ మూవీ కంప్లీట్ అయ్యి మన ముందుకు వస్తుంది అనే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి భయ్. ఈ మూవీ తర్వాత ఇంకా టాప్ మచ్ మూవీస్ అయితే ఉన్నాయి.